హాయ్ అండి. మళ్ళీ కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన పాయింట్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి. అస్సలు ఎక్కడ మిస్ కాకండి. మంచి మంచి పాయింట్స్తో నేను మీ ముందుకు బిగ్ బాస్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది రిలీజ్ అయింది కదా రాత్రి అనేది. తర్వాత లైవ్ అప్డేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈరోజు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఫస్ట్ అది 3 చీఫ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా, ముగ్గురిని అనేది. ముందు నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ అయితే చీఫ్స్ కింద అయిపోతారు. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారు, నిఖిల్కి నైనికాకి ఇద్దరికి అథారిటీ ఇస్తారు. వాళ్ళే ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. వాళ్ళిద్దరూ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? యష్మిని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ చేసిన తర్వాత నిఖిల్ అంటాడు, కొంతమందిని అఫ్రిదాని, కొంతమంది యష్మిని, ఇలాగ ఒక్కొక్కరిని ఇష్టపడ్డారు అని చెప్పేసి అన్న వెంటనే సోనియా లేచి యష్మిని ఎవరు ఇష్టపడ్డారో నాకు చెప్పు అని చెప్పేసి అంటుంది. అసలు నిఖిల్ ఆ క్వశ్చన్ అడగడమే తప్పు. అసలు అడగాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ చెప్పారు ఏంటి, మీరిద్దరూ డిసైడ్ చేసి చెప్పండి అన్నారు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్పేసేయాలి అంతే. బాగుంది. అప్పుడు సోనియా ఏంటి, నువ్వు ఫేవర్ చేస్తున్నావు, నువ్వు ఎందుకంటే బడీస్ కదా వీళ్ళిద్దరూని, అందుకని చెప్పేసి నువ్వు దానికి ఆ రీజన్ తీసుకుని నువ్వు తనని చేసావు ఇలాగని చెప్పి అంటుంది. ఇక్కడ పర్సనల్ ఎలాగొచ్చింది అని చెప్పేసి తను ఆడిన ఆట, తన స్వభావం దానివల్ల చేసావని చెప్పేసి అంటుంది. తర్వాత నైనిక వచ్చి కూడా తను అంటుంది. అప్పుడు ప్రేరణ వచ్చి అంటుంది, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డిసైడ్ చేశారు అదే ఫైనల్ అని చెప్పేసి. అయినా సోనియా కూడా తన ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉంటుంది. చాలా విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేసింది సోనియా అయితే. తర్వాత తిని కూడా వస్తుంది సీత ఏమంటుంది, చీఫ్స్ ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు అని కూడా అంటున్నావు. నిజమే కదా, వాళ్ళిద్దరికీ అధికారం ఇచ్చారు బిగ్ బాస్. అంటే వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఎవరిని నెక్స్ట్ థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత కూడా సోనియా ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ అయినా తప్పు. అసలు నిఖిల్ కూడా తప్పే ఆ మాట అనడం అనేది. నిఖిల్ ఆ మాట అనకపోతే ఈ ఇష్యూనే అయ్యాడు కాదు అసలు. అది ఆ రోజు జరిగింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయాన్నే లేచి సాంగ్ అయింది, అందరూ చక్కగా నార్మల్గా పాట పాడటం, డాన్సులు వేయడం అన్నీ అయిపోయింది. తర్వాత ఈ నాగమణికంట పడుకున్నాడు. నాగమణికంట పడుకున్న వెంటనే కుక్కలు అనేది అరవడం మొదలుపెట్టాయి. ఒక్కసారి లేచి అయ్యో పడుకుని పోయానని కొంచెం ఫీల్ అయ్యాడు. ఆ టైంలో యష్మిని వచ్చింది, ఏంటి పడుకున్నావా అని చెప్పేసి, ఇంకోసారి పొరపాటు చేయకని చెప్పేసి లోపల తీసుకెళ్ళి ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వు, బాగుంటుందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత సీత ప్లస్ మణికంఠ వీళ్ళిద్దరికి మధ్య కూడా కొన్ని డిస్కషన్స్ నార్మల్గా రూమ్లో ఏదో మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ తిరగడం అయిపోతుంది. తర్వాత ఈ కుక్కలు అరవడము, ఈ నాగమణికంట లోపలికి రావడం, ఈ డిస్కషన్ అన్నీ అవుతున్నట్టే కొంతమంది అదే అఫ్రిదా, తర్వాత శేఖర్, బాద్షా, తర్వాత అభయ్ వీళ్ళందరూ ఏంటో ఒక్కడు సింగిల్గా కూర్చొని ఉంటాడు, అందరితో మింగిల్ అవ్వట్లేదు, కలవటం లేదు. వాడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటాడు, నేను కరెక్ట్గా చెప్తాను, కరెక్ట్గా మాట్లాడతాను అన్న ఫీలింగ్లో ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాగమణికంట చెప్తూ ఉంటాడు నిఖిల్తోని, మీరు ముగ్గురు చీఫ్సే, ఆ ముగ్గురులో నువ్వు అనేది వాయిస్ రైజ్ చేసి నువ్వు ముందుకు వచ్చావనుకో, అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళ మీద నువ్వు అథారిటీ చలాయిస్తున్నావని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. కొంత చేతులు పైన పెట్టి కింద పెట్టి ఆ విధంగా కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిఖిల్ అనేది కొంచెం అర్థం చేసుకుంటాడు. అవును, నాకు కూడా తెలుసు, ముగ్గురము చీఫ్స్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ముగ్గురం కలిపి అనేది డెసిషన్ కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళతో ఎవరికి ఏదనిపిస్తే ఆ విధంగా చేస్తారు, ముగ్గురము ఇండివిజువల్ అని క్లారిటీ అనేది ఇస్తాడు. తర్వాత నాగమణికంట అంటాడు, నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. తర్వాత నిఖిల్ కూడా అంటాడు, నన్ను ఎవరూ ఓడించలేరు, నన్ను నేనుగా ఓడిపోయాను అనుకుంటే అప్పుడే బయటకు వెళ్తాను అని చెప్పేసి ఈ విధమైన డిస్కషన్స్ అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఇంటిలోనే ఉంటాము, బయటకు వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి, తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళిద్దరూ డిస్కషన్స్ అనేవి చేసుకుంటారు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అంటే బేబక్క, తర్వాత నిఖిల్, యష్మిని, నైనిక, ప్రేరణ, నాగమణికంట వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు బెజవాడ బేబక్క ఇవిడ వచ్చి అంటుంది,
ఇప్పుడు నేను కూడా స్ట్రిక్ట్గా ఉంటాను. నేను కూడా ఒక రూల్ని పాస్ చేస్తాను. ఎందుకంటే ముందు రోజు వేశారు కదా నామినేషన్స్ అవిని బేబక్క మీదే. ఎందుకంటే నువ్వు కుక్కర్లో పప్పు పెట్టావు, మర్చిపోయావు, నీకు రెస్పాన్సిబుల్ లేదు, అది ఇది అని చెప్పి అన్నారు కనుక ఆవిడ కొంచెం హట్ అవ్వడం కూడా సహజమే. అందుకని ఏమన్నదంటే, ఈసారి నుంచి నేను రూల్ పాస్ చేస్తాను. ఒక కూరే ఉండాలి. ఆ కూర నచ్చినా నచ్చకపోయినా అదే మాత్రం తినాలి. ఎవరంతటి వాళ్ళు కిచెన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కుక్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి. అంటే లంచ్ డిన్నర్ సమయంలో హౌస్ మొత్తానికి చేస్తారు కదా, ఆ సమయంలో మాత్రం ఏది వండితే అది మాత్రమే తినాలి. ఎవరికి నచ్చితే వాళ్ళు తినేయడానికి వీలు లేదు అని మాత్రం చెప్తుంది క్లారిటీగా. తర్వాత ఈరోజు చేసిన కూరలో ఏంటంటే కారం అనేది ఎక్కువ అవుతుంది. కారం ఎక్కువైందంటే నిఖిల్ అంటాడు, అవును నేనే చెప్పాను బేబక్కకి కొంచెం కారం వేయమని, అందుకే తను వేసింది అని చెప్పేసి. అప్పుడు బేబక్క క్లారిటీ ఏమిస్తుందంటే, ఇక మీద నుంచి ఎవరైనా అంటే ఒకవేళ నేను కుక్ చేస్తున్నానంటే నాకు ఎంత కారం వేయాలో ఏం చేయాలో తెలుసు కనుక నేను ఆ విధంగానే చేస్తాను. ఎవరి ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. అంతే కదా, ఒకడు వంట చేస్తున్నప్పుడు ఆవిడకి ఉజ్జాయింపు అనేది ఉంటుంది. నేను ఇంత వేయాలి, ఉప్పు ఇంత వేయాలి, కారం అని చెప్పేసి. ఎవరైనా వచ్చి చెప్పారనుకో, అదే ఇంత కారం తక్కువ అవుతుంది కొంచెం ఎక్కువ అని చెప్తానంటే మైండ్ కొంచెం డైవర్ట్ అయిపోయి కొంచెం కారం ఎక్కువ వేసేస్తాం. దానివల్ల కారం ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అయిపోవచ్చు. అంతే కదా, అందుకని చెప్పి ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, ఎవరి వంట వాళ్ళది. అందుకని చెప్పి నేను ఏ విధంగా చేయగలుగుతానో అదే విధంగా నేను చేస్తానని చెప్పేసి బేబక్క చెప్పింది. ఆ సమయంలో ఏంటంటే సీత వస్తుంది. సీత వచ్చి అంటుంది, కూరలో కారం ఎక్కువైపోయింది కనుక నా ఎగ్ అనేది ఉంది కనుక దాంతో ఎగ్ భుజియా చేసుకుంటాను. అప్పుడు ఏంటంటే కారాన్ని అనేది బ్యాలెన్స్ అవుతుంది కదా అని చెప్పి తను అంటుంది. అంటే అప్పుడు బేబక్క అంటుంది, లేదు ఇప్పటి నుంచి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అంటుంది. అని చెప్పేసి తను ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత నిఖిల్ కూడా కొంచెం క్లారిఫికేషన్ అనేది ఇస్తాడు, అయిపోతుంది. ఇప్పుడు సీత వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతుంది. సోనియా, విష్ణుప్రియ వీళ్ళందరూ కూర్చున్న దగ్గర అక్కడికి వెళ్ళి మళ్ళీ అంటుంది, ఏమని నేను ఇలా అడిగాను ఎక్కువ విజయ చేసుకోకూడదట అది ఇది అని చెప్పేసి. అప్పుడు విష్ణుప్రియ ఉంటుందంటే అది గ్యాస్కి సంబంధించింది కదా, ఎక్స్ అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళకి అలాట్ అయిపోతుంది కదా, రేషన్ అనేది మీకు ఇంత అని చెప్పేసి. మనకు వచ్చిన రేషన్లో మనం వండుకుంటే తప్పేంటి, గ్యాస్ అనేది ఫ్రీ కదా అది అని చెప్పి అని అంటుంది. అదేంటని చెప్పి ఏమవుతానంటే అది అని చెప్పి అంటారు, అయిపోతుంది. తర్వాత అక్కడే అఫ్రిదా కూడా ఉంటాడు. అది వినేసి వచ్చి అడుగుతాడు, అఫ్రిదా నేను ఎగ్ పుడింగ్ చేసుకుంటానని చెప్పేసి. పుడింగ్ చేసుకుంటానని ఇప్పుడు ఎవరు వంటింట్లోకి వెళ్ళి వంట గ్యాస్ ఆన్ చేసి వంటనే చేసే ప్రసక్తే లేదు, చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదని చెప్పేసి బేబక్క స్ట్రిక్ట్గా చెప్పేస్తుంది. అప్పుడు అఫ్రిదా అంటాడు, సోనియా వీళ్ళందరి ముందు డిస్కషన్ చేస్తారంట. ఓకే అందరి ముందు డిస్కస్ చేస్తే అదే నిఖిల్ వచ్చి మళ్ళీ క్లారిఫై ఇస్తాడు అంతాను. ఇప్పుడు ఎగ్ పుడింగ్ చేసుకుంటానంటాడు, దాంట్లో కొంచెం షుగర్ వేయాలి, కొంచెం పాలు కూడా యూజ్ చేయాలి కదా అని చెప్పేసి. అప్పుడు అఫ్రిదా ఏంటంటే నా పాలు ఉన్నాయి కదా క్వాంటిటీ, ఆ పాలలో కొంచెం యూజ్ చేసుకుంటాను అది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే మళ్ళీ క్లారిఫికేషన్ ఏమి ఇస్తారంటే, వీళ్ళు ఇప్పుడు లంచ్ సమయంలో అందరికీ కలిపి కంబైన్డ్గా చేస్తాం కనుక అది తినాల్సిందే, ఆ టైంలో ఎవరు చేసుకోవడానికి వీలు లేదు. తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఆకలి వేస్తే వాళ్ళ దగ్గర ఉన్న రేషన్తో వాళ్ళకి సంబంధించి ఏదైనా చేసుకుని తినచ్చు అని చెప్పేసి అంటే అక్కడితో ఆ డిస్కషన్స్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ నామినేషన్లో ఏంటంటే ఫస్ట్ నామినేషన్ దాంట్లో వస్తారు, సెకండ్తో చూస్తారు, కొత్తగా ఉంటుంది, కొంచెం కలర్గా కనిపిస్తుంది కదా, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, చీఫ్స్ కింద సెలెక్ట్ అయింది ఎవరు, నిఖిల్, తర్వాత ఎవరు అశ్విని, తర్వాత నైనిక. వీళ్ళ ముగ్గురిని ఏంటంటే కంగ్రాట్స్ చెప్తూ అక్కడ 3 మాలలు పెట్టాం, ఆ 3 మాలలు ధరించి మీ యొక్క సీట్లో సగర్వంగా కూర్చోండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు మాలలు అనేది వేసుకుంటూ ఉంటాను. నిఖిల్ అంటాడు, మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి అని అంటాడు. అప్పుడు నైనిక తనకి ఇష్టమైన మాల తీసుకొని వేసుకోవడం అవుతుంది, వెళ్ళి కూర్చోవడం, అందరూ క్లాప్స్ ఇవ్వడం అంతా అయిపోతుంది. తర్వాత ఫస్ట్ నామినేషన్ బిగ్ బాస్ ఏం చెప్తారంటే సోనియాకి వేయమని చెప్తారు. ఇంకా సోనియా వస్తుంది. సోనియా అప్పుడు బిగ్ బాస్ ఇది కూడా మంచి క్లారిటీ ఇస్తారు, ఏంటంటే ఒక్కొక్కళ్ళు 2 నామినేషన్స్ వేయాలి. ఆ 2 నామినేషన్ల యొక్క ఇద్దరు పార్టీల మధ్యన ఆర్గ్యూ అనేది అవుతుంది కదా, అది విని ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో ఆ ఒక్కళ్ళని 3 చీఫ్స్ ఉంటారు కదా, 3 చీఫ్స్, వాళ్ళలో ఎవరైనా తొందరగా పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళిద్దరిని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇతను నామినేషన్కి అర్హుడు అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి. అదేంటంటే దేనితోనైనా గుర్చాలన్నమాట. ఆ రెండిట్లో ఎవరైతే వీళ్ళు నామినేట్ చేయబడతారో వాళ్ళని గుర్చాలి, అది మాత్రం చెప్తారన్నమాట. అదే ఆ పవర్ అనేది ఇచ్చారు బిగ్ బాస్ అనేది చీఫ్స్కి. తర్వాత సోనియా వస్తుంది, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇద్దరిలో ఫస్ట్ బెజవాడ బేబక్కని సెలెక్ట్ చేస్తుంది, నెక్స్ట్ ప్రేరణ సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ బెజవాడ బేబక్కతో మాట్లాడుతుంది.
ఏం మాట్లాడుతుందంటే నువ్వైతే నాకు రెస్పెక్ట్, తర్వాత నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తావు, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్ అది ఇదని కొంచెం పొగిడి అప్పుడు చెప్పడం మొదలుపెడుతుంది. ఏమంటుందంటే నువ్వు ఇర్రెస్పాన్సిబుల్, ఏంటంటే కుకింగ్ విషయంలో నువ్వు ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే అందరూ నీకు ఇచ్చారు, 2 రోజుల నుంచి తినకుండా సరిగ్గా ఉన్నారు, వాళ్ళకి నువ్వు వంట ప్రాపర్ వేలో కరెక్ట్ టైంలో నువ్వు అందించలేదు, తర్వాత నా ఒంట్లో బాగాలేదన్నట్టు ఏదో అన్న సరిగ్గా నువ్వు చేయటం లేదు అని చెప్పేసి తన్ని నామినేట్ చేస్తుంది. అప్పుడు బేవక కొంచెం చెప్పబోతున్నా సరే తను కొంచెం అడ్డుకుని ఇంకా తను వాయిస్ పెంచి ఇంకా దాని గురించి వాళ్ళు చేస్తూ ఉంటుంది. సింపుల్ రీజన్, నిన్న కుక్కర్లో పప్పు దాని గురించి నామినేట్ చేయబడుతుంది బేబక్క తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఏంటంటే నా అంతటా నేనుగానే రాలేదు కదా, నిజమే కదా, తన అంతటా తానుగా నాకు ఇది ఇవ్వండి కుక్ చేయడానికి అని చెప్పలేదు. ఫస్ట్ ఏంటంటే నిఖిల్ యాక్టివ్గా ఉన్నాడు, నేను కుకింగ్ అయినా చేసేస్తాను అది ఇది అని చెప్పి అంటున్నాడు. అయినా సరే ఎవరు నిఖిల్కి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు, బెజవాడ బేబక్క ఈవిడే చేయాలి వంట, కుకింగ్ రెస్పాన్సిబిలిటీ ఈవిడికని చెప్పి ఇచ్చారు. అందరూ చెప్పారు కదా అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇవి ఏంటంటే ఓకే అని చెప్పి నేను అన్నాను, అంతేగాని నా అంతటా నేనుగా తీసుకోలేదు. మరి నేను అందరూ చెప్పి నా మీద భారం వేసి చేసినప్పుడు ఎవరికి నేను తిండి పెట్టకూడదని అనుకోను కదా, ఆ కాన్సెప్ట్ అనేది నాకు ఉండదు. అదేంటంటే టెక్నికల్ ఇష్యూ అయింది. కుక్కర్ యాక్చువల్లీ మన ఇంట్లో ఒక రకమైన కుక్కర్ వాడతాం, అక్కడికి వెళ్తే ఇంకొక రకమైన కుక్కర్ వచ్చింది. ఆ కుక్కర్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటనేది తెలియదు, ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పేసి అది కూడా ఏంటంటే 14 మందికి పప్పు పెట్టడం అయింది. పెట్టడం ఉడకడానికి టైం పడుతుంది, అందులో బిగ్ బాస్లో గ్యాస్ అనేది చాలా స్లోగా కూడా ఉంటుంది, అందుకని చెప్పేసి అందుకని నాకు టెక్నికల్ ఇష్యూ వల్ల నాకు తెలియలేదు ఫస్ట్ టైం కనుక, అంతేగాని ఎవరికి తిండి పెట్టకూడదు అది కాదు నా కాన్సెప్ట్ అని చెప్పి తను చెప్తున్నా. అయినా సరే తనని మధ్యన తను ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది సోనియా అనేది చాలా ఓవర్ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసినందుకు చెయ్యండి సబ్స్క్రైబ్, తర్వాత వీడియో మొత్తం చూడండి, ఓకేనా? వీడియో మొత్తం చూసిన తర్వాత కావాలంటే లైక్ వేసుకోండి, నచ్చితేనే వేయండి లైక్, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఓకేనా? ఆ విధంగా ఆర్గ్యూ అయితే చేస్తుంది. తర్వాత బెజవాడ బేబక్ చెప్తున్నా తను వినదు. తర్వాత డన్ నేను చెప్పేసాను, నేను నామినేట్ చేసేసాను అది ఇదని అంట. అప్పటికే అంటున్నారు, తను డిఫెన్స్ చేసుకుంటుంది. నువ్వు అడిగిన దానికి నువ్వు ఏ విధంగా నామినేట్ చేస్తావని నువ్వు చెప్పావో తను దానికి రీజన్స్ చెప్తున్నది వీను కొంచెం అని చెప్పి అంటారు అక్కడున్న చీఫ్స్ ముగ్గురు. అయినా సరే సోనియా అస్సలు తగ్గేదేలే అన్నట్టు తన వర్జన్లో తను చెప్తూనే ఉన్నాయి. ఇంకా బేబక్ ఏం చేస్తుంటే ఓకే అని చెప్పేసి కూర్చుండిపోతుంది, అయిపోతుంది. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వస్తే ప్రేరణకి ఏ విధంగా వస్తుందంటే వచ్చిన వెంటనే ముందేమంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఫన్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి, తర్వాత ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేషన్ చేసుకోవడానికి రాలేదు. నువ్వు ఏమంటావంటే ఎప్పుడైనా సరేనా కింద నాగమణి కంటకు ఇష్యూ అయింది కదా, తర్వాత కిచెన్ గురించి కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరు ఏం చేయాలని చెప్పి కొంచెం డిస్కషన్ అనేది అవుతుందంటే తను ఏం చేస్తుంది, ఇంత డిస్కషన్ ఎందుకు, ఎవరిది వారికి అలాట్ అయిపోయిన తర్వాత ఉండి శుభ్రంగా పని చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నదట తను ప్రేరణ. అది నాకు నచ్చలేదు. అలా అంటారా ఏంటంటే ఎవరైనా ఆర్గ్యూ చేసుకుంటుంటే దానిని నువ్వు వెళ్ళి ఇంకా ఆపేయండి, ఇంకా వదిలేసి ఇంకా నార్మల్గా ఉందాము, ఇంకా ఎటువంటి ఇష్యూస్ కాలేదు కదా, ఇంకా గేమ్స్ ఏమి అవ్వలేదు కదా, అప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు గేమ్స్ వచ్చినప్పుడు అప్పుడు దెబ్బలాడుకుందాం, కొట్టుకుందాం, ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పి అన్నదట. అది ఈవిడికి నచ్చలేదు, అందుకని వేసిందంట. అప్పుడు ప్రేరణ ఏం చెప్తుందంటే నువ్వు ఏమనుకుంటున్నావు అలా నేను చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు కిచెన్ ఉన్నది, కిచెన్ గురించి ఏంటి సోనియాకి ఇచ్చారు రేషన్ అంతా చూడాలని చెప్పేసి, తర్వాత బేబక్ ఇచ్చారు వంట గురించి అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇచ్చారు. తర్వాత సోనియాని అందరూ అడిగారట, అంటే నువ్వు కిచెన్ రేషన్ చూస్తావా లేకపోతే మిగతా పనులు కూడా నువ్వు చేయగలవా అని చెప్పి, మిగతావన్నా చేయగలని చెప్తాను చెప్పిందంట. అప్పుడు నువ్వు మిగతా పనులు చేయగలవా అనుకున్నప్పుడు సీత ఏంటంటే కిచెన్కి ఇంట్రెస్ట్గా ఉన్నదంట, అంటే కిచెన్లో అయితే నాకు బాగుంటుందని చెప్పి సీత చెప్పిందంట, అందుకని చెప్పేసి అటువంటిప్పుడు మీరిద్దరూ స్విచ్ అవ్వచ్చు కదా, అంతే కదా. సోనియా అనేది మిగతా పనులు చేయగలరు కనుక అక్కడి నుంచి ఇంకో పనుల్లోనికి వచ్చేస్తే సీతకు తనకు కావాల్సిన పని వస్తుంది, అప్పుడు ఏంటంటే హ్యాపీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంలో నేను అన్నాను. కానీ బిగ్ బాస్కి వచ్చి ఎంటర్టైన్ చేసి ఫన్ చేసి మిగతా టాస్క్లను ఇగ్నోర్ చేయమని నేను చెప్పలేదు. టాస్క్లు అంటే నాకు చాలా ఇష్టం, దాని మీద పూర్తి మనసు పెట్టి నేను ఆడుతాను అని చెప్పేసి అన్నది. అయినా సోనియా అనేది ఆర్గ్యూ చేస్తూనే ఉంది. అప్పుడు ప్రేరణ ఏమైనా ఇఫ్ ఐ మిస్అండర్స్టాండ్ యూ దెన్ ఐ అపాలజైజ్ అని అన్నది. అక్కడే ఓకే అపాలజైజ్ చెప్పేది కదా, ఇంకా ఆగిపోయిందని చెప్తుంది. ఇంకా ప్రేరణ కంటిన్యూ చేస్తున్నది, వినడానికి కూడా ఓపికలేదు సోనియాని. తెగ చెప్పేది అందరూ వినాలనుకుంటుంది కానీ పక్క వాళ్ళు చెప్పేది అస్సలు వినదు సరిగ్గానే. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇంకా నేను చెప్పి బట్టని చెప్తాను చెప్పిపోతున్నారు, ఇంకా పూర్తి సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి కదా, లేదు
అయిపోయింది, నువ్వు అపాలజీ చెప్పేది ఇంకా స్టాప్ అది ఇదని చెప్తాను అంటుంది. అప్పుడు ప్రేరణ కోపం వస్తుంది, నేను ఇంకా స్టాప్ చేయలేదు అని చెప్పేసి తను మళ్ళీ చెప్తుంది. ఇఫ్ ఐ మిస్అండర్స్టాండ్ యూ దెన్ ఐ అపాలజైజ్ బట్ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నా సరేనో లేదు అని చెప్తే తనకి ప్రేరణకు చాలా కోపం వస్తుంది, పూర్తిగా హైపర్ అయిపోతుంది. తను కూడా అవును నిజమే కదా, పూర్తి మాట అనేది వినాలి కదా అసలు. తర్వాత ఏమంటుందంటే నేను ఫన్ చేయడానికి అని అనలేదు, అప్పటికి ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత ఓకే దానిని వదిలేసి ఇంకా నేను నార్మల్ టైం ఉంటుంది కదా దానిని కొంచెం నార్మల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అంతే కదా, బిగ్ బాస్లో ఉన్నట్టు 24 గంటలు కొట్టుకోవడం అనేది కాదు కదా, కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి, ఫన్ కూడా ఉండాలి. అది ఆ ఉద్దేశంలో తను చెప్పింది. అది కానీ తను మాత్రం సోనియా అర్థం చేసుకోవటమే దాన్ని ఇంకొక రాంగ్ వేలో చెప్పింది. అది మాట ఇష్యూ అయింది ప్రేరణ. ఇంకా ప్రేరణ కోపంతో అడిగేసి ఇంకా కూర్చుండిపోతుంది. ఇప్పుడు వీళ్ళ సోనియా ఎవరిని ఇద్దరిని కదా చేసింది, ఎవరెవరు బెజవాడ బేపక్కని తర్వాత ప్రేరణని. అప్పుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఎవరు ముగ్గురు చీపుల్లో ఒకళ్ళు వచ్చి ముగ్గురులో ఎవరైనా వచ్చి పరిగెట్టుకొని వచ్చి చేయాలన్నమాట. అప్పుడు ఎవరు వస్తారంటే యష్మిని పరిగెట్టుకొని వచ్చి ఎవరిని చేస్తున్నారంటే బెజవాడ బేపక్క మీద దాన్ని గుచ్చుతుంది. తన రీజన్ ఏం చెప్తుందంటే సోనియా ప్రేరణ వీరిద్దరి విషయాలు అనేది పర్సనల్, నిజమే కదా, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది ఎవరికి తెలియదు, ఎవరు వినలేదు. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది కూడా ఎవరికి తెలియదు. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరికీ తెలియదు. కానీ బెజవాడ బేపక్కది మాత్రం పూర్తి హౌస్కు సంబంధించినది. అంటే కుకింగ్ అంటే అంతే కదా, ఆవిడ చేసిన కుకింగ్ హౌస్ మెంబర్స్ అందరూ తింటారు, అందరి ముందు అయినటువంటి ఇష్యూ ఇది అందరికీ తెలుసు. అందరూ దాని మీద కొంచెం రియాక్ట్ అయితే అయ్యారు. అందుకని చెప్పేసి బెజవాడ బేపక్కని నేను పిన్ చేస్తానని చెప్తాను. కరెక్ట్ ఆవిడ చెప్పిన రీజన్ కూడా. ఆవిడ వెళ్ళి కూర్చిపోతుంది, ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ నామినేషన్ వస్తుంది. నెక్స్ట్ నామినేషన్ ఎవరంటే నెక్స్ట్ అఫ్రిదా, అదే నవీన్ అఫ్రిదా వస్తాడు. ఇతను కూడా ఇద్దరిని అయితే నామినేట్ చేయాలి కదా. ఫస్ట్ ఎవరిని చేస్తారంటే మణికంఠని చేస్తాడు. మణికంఠకి ఏ రీజన్ చెప్తాడంటే నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, అందరితో కలిసి ఉండటం లేదు, ఒక్కడివి ఇండివిజువల్గా ఉంటున్నావు. తర్వాత నీ యొక్క అంటే నువ్వు ఆర్గ్యూ చేసే విధానం కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి మెయిన్ రీజన్ అయితే ఒక్కడిగా సింగిల్గా ఉంటున్నాడు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎవరితో ఏమీ షేర్ చేసుకోవటం లేదు అన్నది రీజన్తో తనని చేస్తాడు. చేసేటప్పుడు మనకంటే ఏం రీజన్ చెప్తాడంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను, 1.5 year నేను ఇంటిలోనే ఉన్నాను, బయటకు అనేది అస్సలు వెళ్ళలేదు. తర్వాత నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ ఇవి ట్రై చేద్దాం అనుకున్నాను, అది కూడా నాకు కుదరలేదు. తర్వాత నాకు ఈ బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఇక్కడికి వచ్చిన వెంటనే 14 మంది నా మీద పడ్డారు. వీళ్ళని ఎలా చేసుకోవాలి ఏంటనేది నాకు తెలియదు. ఫస్ట్ డేలోనే అందరితో నేను మింగిల్ అవ్వలేను, కలవలేను. ఫస్ట్ డే సెకండ్ డే నుంచి థర్డ్ డేకి కొంచెం నాలో ఇంప్రూవ్మెంట్ ఉన్నది, అది నువ్వు చూడలేదా అని చెప్పేసి తను సెల్ఫ్ డిఫెన్స్ అయితే ఇస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఆర్గ్యూ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బేబక్కని ఏమంటాడంటే అదే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, సరిగ్గా నాతో మింగిల్ అవ్వట్లేదు అన్న కొంచెం రీజన్ అయితే ఇస్తాడు. అది బేబక్క అంటుందంటే అది కాదు రీజను, ఇప్పుడు కిచెన్లో కుకింగ్కి సంబంధించి ఏంటంటే నేను నిన్ను ఆ ఎగ్స్ పుడింగ్ చేసుకుంటానన్నాడు, దాన్ని వద్దన్నాడు. తర్వాత మళ్ళీ కిచెన్లోకి ఎవరు రాకూడదు, వంట చేసుకోకూడదు అని చెప్పింది కదా, ఆ రీజన్ మనసులో పెట్టే నువ్వు వేస్తున్నావు అని చెప్పి చెప్తుంది. కాదు నా ఆ రీజన్ అయితే కాదు, ఇదే మెయిన్ రీజన్ తను చెప్తాడు. తర్వాత కొంచెం ఆర్గ్యూ అవుతుంది, ఓకే డన్ అని చెప్పి బేబక్క ఎక్కువ బాధించదు కదా, చెప్తుంది కొంచెం తన మాటలు చెప్పాల్సిందో చెప్పేస్తుంది, ఇంకా కూర్చుండిపోతుంది. అదొక్కటే బేబక్కలో ఉన్న మైనస్ పాయింట్. తను చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పేయాలి తను, అదే తర్వాత ఆ విధంగా చెప్పి కూర్చొనిపోతుంది. ఇప్పుడు ఎవరయ్యారు మణికంఠ అండ్ బేబక్క, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చేయాలి, పిన్ చేయాలంటే మళ్ళీ యష్మిని పరిగెట్టుకొని వచ్చి తీసుకుంటుంది, అది మణికంఠ మీద కూర్చుంది. రీజన్ ఏం చెప్తుందంటే నువ్వు మణికంఠ నిజంగానే సైలెంట్గా ఉంటాడు, తను ఎవరితో అంతగా మింగిల్ అవ్వట్లేదు కనుక తను చెప్పిన రీజన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మణికంఠని డిఫెన్స్ అనేది ఎక్కువ కరెక్ట్గా నేను ఇది అని చెప్పేసి తను అడిగిన క్వశ్చన్స్ సమాధానం కరెక్ట్గా ఇవ్వలేకపోయాడు, అందుకనే నేను మణికంఠని చేస్తున్నానని చెప్పేసి తను చెప్పేస్తుంది. నెక్స్ట్ భాష వస్తాడు. భాష కూడా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇద్దరిలో ఫస్ట్ నాగమణికంఠని, నెక్స్ట్ బేబక్క అనమాట. నాగమణికంఠకి ఏ రీజన్స్ చెప్తారంటే నువ్వు గేమ్ని కంట్రోల్ చేద్దామని చెప్తున్నావు, గేమ్ని కంట్రోల్ చేయడం కాదు. తర్వాత ముగ్గురు చీఫ్స్ అనేది ఎవరు బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు, ఓకేనా, అంటే గేమ్స్ అది పెట్టాడు, దాంట్లో ఆడడము, తర్వాత ఇద్దరు చీఫ్స్కి పవర్ ఇచ్చాడు, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చని దాని వలన యశ్విని సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా అయింది.
ఈ ప్రాసెస్లో ఉండి ఆ ముగ్గురు చీఫ్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని నాగమణికంట ఏమన్నాడంటే వాళ్ళు ఆ యొక్క దానికి అర్హత కారు అని చెప్తున్నారు. అది నువ్వు చెప్పే హక్కు లేదు, నువ్వు ఎవరు చెప్పడానికి, నువ్వు కంట్రోల్ చేద్దామని కాదు. అటువంటిప్పుడు ఏమన్నారంటే నా ఒపీనియన్ ప్రకారము వాళ్ళు ఆ సీట్కి అర్హులు కాదు అని చెప్పాలి, అంతేగాని వాళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి స్టేట్మెంట్ నువ్వు పాస్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి తను అంటాడు. దానికి ఏమంటాడంటే నాగమణికంట అది మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. తర్వాత ప్రేరణ అశ్విని మధ్యన కొంచెం లేజర్ దొరుకుతుంది కదా, ఆ టైంలో ప్రేరణ అశ్వినితో మాట్లాడుతూ ఉంటుంది సోనియా గురించి మాట. ఎందుకంటే సోనియానే కదా ప్రేరణని నామినేట్ చేసింది. తన మనసులో ఎంత పెట్టుకొని అందరూ నాకు అసలు అర్థం కాలేదు, వచ్చి బాగానే మాట్లాడుతున్నది అనుకుంటే ఏదో అనుకున్నానని చెప్పేసి తన గురించి కొంచెం డిస్కషన్ అయితే చేస్తారు. తర్వాత కిచెన్లోని పృథ్వీరాజ్కి విష్ణుప్రియ అనేది కాఫీ ఇస్తుంది. కాఫీ ఇస్తుంటుంది, ఇంతగా నేను కాఫీ అది అన్నీ చేస్తున్నాను కదా, నన్ను ప్రేమించవచ్చు కదా అని చెప్పేసి తను కొంచెం అంటుందన్నమాట. అందుకు పృథ్వీరాజ్ అంటాడు దీనిగా చేసేయాలా, ప్రేమించేయాలా ఏంటది అని చెప్పి తను జోక్గా అంటూ ఉంటాడు. అక్కడ బేబక్క అది కూడా కొంచెం పనులు చేస్తూ ఉంటున్నది. ఇదే కాదు, కాఫీనే కాదు, ఇంకా నేను చాలా చేశాను, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పి విష్ణుప్రియ పృథ్వీరాజ్ వెనకాల వెళ్తూ అంటూ ఉంటుంది. అది కొంచెం ఫన్నీగా డిస్కషన్ అయితే అయిపోతుంది. తర్వాత మళ్ళీ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు బెజవాడ బేబక్క ఎవరినెవరిని చేస్తుందంటే ఒకటి అఫ్రీదాని చేస్తుంది, నవీన్ అఫ్రీదాని, తర్వాత పృథ్వీరాజ్ని కూడా చేస్తుంది అన్నమాట. తర్వాత అప్పుడు పృథ్వీరాజ్కి ఏమైనా నామినేట్ చేస్తుందంటే నువ్వు ఏది కావాలన్నా నువ్వు ఎవరికి హెల్ప్ అనేది ముందు చేయటం లేదు, తర్వాత నీకు ఏదన్నా కావాలంటే కిచెన్లోకి వచ్చి నాకు కాఫీ ఇవ్వండి అది ఇది అని చెప్పేసి అడుగుతున్నావు, నీ అంతటి నువ్వుగా చేసుకోవటం లేదు ఏమీ. ఇప్పుడు నువ్వు తాగుతున్న కాఫీ కూడా నేను చేసి ఇచ్చింది, నేను చేస్తే విష్ణుప్రియ నీకు ఇచ్చింది అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అంటే కాఫీ ఇచ్చావు కదా అందుకని చెప్పి నువ్వు నామినేట్ చేస్తున్నావు, ఓన్లీ కాఫీ కోసం నువ్వు నామినేట్ చేస్తున్నావు అని అంటాడు. నాకు కాఫీ కోసం నామినేట్ చేయట్లేదు, కాఫీలు టీవీలు అనేవి ఎవరికి ఏమి చేసి పెట్టరు, ఎవరికి కావాలంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు చేసుకుని తాగాల్సిందే, అది ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకుంటున్నావు కనుక నువ్వు హెల్ప్ చేయటం లేదు అంటే నీకేం హెల్ప్ చేయాలి, నీకేమైనా నువ్వు అడిగావా నువ్వు హెల్ప్ చేయడానికి, అప్పుడు కదా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అని అంటున్నాను. అయినా నాకు కిచెన్ డిపార్ట్మెంటే కాదన్నప్పుడు నేను ఎందుకు చేస్తానని చెప్పేసి తను అంటూ ఉంటాడు. అప్పుడు బేబక్ అంటుంది కిచెన్ డిపార్ట్మెంట్ లేదని కాదు, కిచెన్ డిపార్ట్మెంట్ లేని వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒక విధంగా వాళ్ళ కొంచెం హెల్ప్ అనేది చేస్తూ నువ్వు అది కూడా చేయటం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, కానీ ఈరోజు కిచెన్ డిపార్ట్మెంటే కదా, అయినా నువ్వు మధ్యాహ్నం నుంచి ఏమైనా చేసావా లేదు కదా, కాఫీ కూడా వచ్చి అడిగావు పెట్టిస్తే తాగుతున్నావు, నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా నువ్వు చేయటం లేదు కదా అంటే నిన్న నేను కిచెన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాడు, కానీ ఈరోజు కిచెన్ డిపార్ట్మెంట్ ఆ తప్పును మాత్రం అసలు ఒప్పుకోవడం మాత్రం ఎగ్జామ్ హైపర్ అయిపోయి చెప్తూ ఉంటాడు. దానికి అప్పుడు లేదు అదే నువ్వు యాక్టివ్గా ఉండాలి, ప్రతి పనిలోనూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి బేబక్ అనేది చెప్తుంది. చెప్పేసిన తర్వాత అది అయిపోతుంది ఓకే అని చెప్పేసి అంటారు. కాఫీ కోసం నామినేట్ చేయడం అయితే అది నేను ఒప్పుకోను అని చెప్పేసి అని అంటారు. తర్వాత లాస్ట్లో బేబక్ వెళ్ళి ఇంకొకటి తెద్దామని చెప్తాడు. అప్పుడు చెప్తాడు సారీ అక్క అని చెప్పేసి అని అంటాడు. తనకి కూడా రియలైజ్ అయ్యి ఉంటుంది, అందుకనే సారీ చెప్పాడు. తర్వాత నవీన్ అఫ్రీదానే చేస్తుందన్నమాట. అఫ్రీదాకి ఏం చెప్తుందంటే నువ్వు యాక్టివ్గా లేదు, నువ్వు నాతో కొంచెం తక్కువగా, నాతోనే కాదు ఇంటి సభ్యులతో కూడా కొంచెం తక్కువగానే మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండాలి, వాయిస్ అనేది రైజ్ చేయాలని చెప్తుంది. అప్పుడు నవీన్ ఏం చెప్తాడంటే నేను యాక్టివ్గా ఉండటం లేదంటే నేను అసలు ఒప్పుకోను, ఎందుకంటే ఉదయం లేచి సాంగ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అందరితోనే నేను మాట్లాడుతూనే ఉన్నాను, నేను చేయాల్సిన నేను పనులని నేను చేస్తూనే ఉన్నాను, అందుకని నేను యాక్టివ్గానే ఉన్నాను. తర్వాత మాట్లాడనంటావా, మాట్లాడతాను, నాకు ఎవరితో మాట్లాడాలనిపిస్తే నేను వాళ్ళతోనే మాట్లాడతాను, అంతేగాని ఒకళ్ళు చెప్పారని చెప్పేసి నేను మాట్లాడడం అది కాదు. ఒకళ్ళు ఈ పని చేయాలంటే కూడా నేను చేయను, ఒకవేళ నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అని చెప్పి తను చెప్తాడనమాట. అంటే నేను వాయిస్ దానికోసం అంటే నేను అసలు ఏగ్రీ చేయను అని చెప్పేసి తను అంటాడు. ఈ విషయంలో అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. ఓకే అని చెప్పేసి డన్ అని చెప్పేసి అయిపోతుంది నామినేషన్ అది అంత. తర్వాత వాయిస్ రైజ్ కూడా గట్టిగా అరవడం కూడా మొదలు పెడతాడు, నా మాట వింటున్నారా అని చెప్పి గట్టిగానే. అప్పుడు బేబక్ అంటే ఇదే కావాలి, ఇదే స్పిరిట్ కావాలి, ఈ విధంగానే వాయిస్ రైజ్ చేసేయాలి, నేను ఇది నామినేట్ చేస్తున్నానన్నా ఎందుకు చేస్తున్నాను, నీలో అంటే ఇన్ ఫ్యూచర్ నీకు బాగుంటుంది, నీలో ఉన్న క్వాలిటీని బయటకు తెస్తున్నాను అని చెప్పి కదా నేను చేస్తున్నాను అన్నట్టు, ఇది నీ మంచి కోసమే చేస్తున్నాను అని కూడా చెప్తుంది అన్నమాట. అయినా తన దానికి నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అంటాడు. ఓకే అని చెప్పేసి నామినేషన్ డన్, ఇంకా అయిపోయింది కదా, ఇంకేమైనా క్లారిటీస్ కాదని చెప్పేసి అంటారు. అయిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెంచేయాలి కదా, అప్పుడు నిఖిల్ పరిగెట్టుకొని వస్తాడు, వచ్చి ఎవరిని చేస్తాడంటే పృథ్వీరాజ్ని చేస్తాడు. దానికి రీజన్ ఏం చెప్తాడంటే నువ్వు అన్నింటిలో బాగానే ఉన్నావు, కానీ ఒక హీట్ మూమెంట్ ఉంటుంది, హైపర్ అయిపోతావు, హైపర్ అయిపోయినప్పుడు నువ్వు కంట్రోల్ అనేది తప్పుతున్నావు,
ఆ కంట్రోల్గా ఉంచుకో, అది ఒకటే పాయింట్, అందుకని నేను ఇది చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. అప్పటితో నామినేషన్స్ అనేవి అయిపోతాయి. ఇదండి జరిగినది. ఇప్పుడు నేను చెప్పిన బాగుంటే ఒక్క లైక్ మాత్రం వేసుకోండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియో చూస్తే బాగుంటుంది. ఓకేనండి. మళ్ళీ కొత్త అప్డేట్స్ మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.